నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడి నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా. అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అనమాట. రైట్, ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సుధ గారు చెప్తారండి? తప్పక మనం Right. మేషరాశికి వెళ్ళిపోదామా ఫస్ట్. డెఫినెట్లీ. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ కుజ స్తంభన రీత్యా? తప్పక ఫస్ట్ మేషరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. బట్ మేషానికి అధిపతి కూడా మనకి తెలుసు కుజుడే. అయ్యాడు. ఆయన 3వ ఇంట్లో ఉంటే బాధలు పడాలి, పాపి తప్పదు. అవుతాడు కదా ఆయన. బాధలు పడవలసింది. కానీ ట్రాన్సిట్ థర్డ్ హౌస్ లో మంచిదే కదా ఎప్పటికైనా. ఓకే. సో మిశ్రమం అనేది చెప్పుకోవాలన్నమాట. కానీ రెండు విధాలుగా చెప్పాలి. నేను అన్నట్టు రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ మోషన్ అప్పుడు ఒకలా ఉంటుంది. Okay. సో రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు ఏంటంటే కెరియర్ పాత్ లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఆబ్స్టకల్స్ ఉంటాయి. అంటే ఇది ఎలా వస్తాయంటే పై వాళ్ళ ఏంటంటే సపోర్ట్ అనేది ఉండదు. అంటే ఏంటి, శ్రమ పడడం అనేది చాలా అధికం ఉంటుంది. ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు. అవునండి. సో బేసిక్ గా మనం మార్స్ కి చెప్పుకునేది కూడా ఏంటంటే దాంపత్య జీవితం చెప్పుకుంటాం, Hmm. లవ్ లైఫ్ చెప్పుకుంటాము, అలాగే సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ Hmm. వాళ్ళందరినీ చెప్పుకుంటాం. సో సడన్ గా సీక్రెట్ ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ రిట్రోగ్రేషన్ లో అయినప్పుడు ఉంటుంది వీళ్ళకి. అంటే అప్పుడు జాన్ నుంచి ఉంటుంది ఆ జాన్. పరిస్థితి. అదే ఏంటి ఇప్పుడు కూడా ఏంటంటే మిథునంలో నుంచి దిగుతారు కదా, అప్పుడు కూడా అప్పుడు నీచంలో కూడా కొంచెం పడినప్పుడు నీచం కూడా. పడినప్పుడు కూడా ఉంటుంది అనమాట. Oh. స్తంభన అంటే అదే కదా మరి. ఏదైనా ఇప్పుడు పని చేయాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకే. అలాగే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు Hmm. అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు, కిందకి దిగుతున్నప్పుడు క్యాన్సర్ నుంచి తప్పక వీళ్ళకి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. మనకి తెలిసిన ఒక విషయం ఇంకోటి ఏంటంటే మార్స్ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అవునండి. వీళ్ళందరికీ. అండ్ ఆల్సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పవలసిన, క్యాన్సర్ అనేది ఏంటంటే అంటే కర్కాటక రాశి ఇమోషనల్ దానికి మనం చెప్పుకుంటాం. అవును. అంటే మూన్ కదా, మదర్, ఎమోషన్స్, బంధాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. సో బంధాల దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎస్పెషలీ మనకి రిట్రోగ్రేడ్ అయినప్పుడు చెప్పుకోవాలన్నమాట. Hmm. అలాగే వీళ్ళు దాంపత్య జీవితంలో ఇబ్బంది పడ్డాలు, కొన్ని విభేదాలు రావడాలు, ఆర్గ్యుమెంట్స్ రావడాలు ఇవన్నీ జరుగుతాయి. అయ్యో. అదే సేమ్ థింగ్ డైరెక్ట్ అయినప్పుడు బాగుంటుంది, Hmm. కొంచెం బెటర్ అవుతుందని చెప్పాలి. బట్ స్టిల్ ఏంటంటే కర్కాటకంలో ఉన్నప్పుడు నీచమే ఉంటారు కనుక. ఎస్పెషలీ ఏంటంటే లగ్నం అనకూడదు, Hmm. ఈ రాశికి అధిపతి అని చెప్పుకోవాలి. Hmm. సో ఈ రాశికి అధిపతి అలా ఉన్నప్పుడు మనం కొంచెం స్టేటస్ కూడా కొంచెం దిగజారే ఛాన్సెస్. అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా అంత మంచి సూచనలు కనిపించట్లేదు అని చెప్పాలన్నమాట. Okay. అలాగే డబ్బు విషయానికి వచ్చినప్పుడు, సంపద విషయానికి వచ్చినప్పుడు అప్పులు అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే ఏంటంటే ఎక్కువ శ్రమ పడడం అనేది, అందుకనే చెప్తున్నా నేను, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఎక్కువ శ్రమ పడినప్పుడు. Hmm. సో ఫిజికల్ గా ఏంటంటే హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం మెంటల్ గా కూడా, అంటే మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ Okay. వీళ్ళకి ఈ 8 months. Okay. అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్, Hmm. పార్ట్నర్షిప్ బిజినెస్ Hmm. ఉన్న వాళ్ళకి తప్పక ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు డైరెక్ట్ అవుతుందో 25th February నుంచి 3rd April వరకు బిజినెస్ అనేది రన్ అయ్యే ఎక్కువ పరిగెత్తే ఛాన్సెస్ Oh. ఎక్కువ అప్పుడు కనిపిస్తున్నాయి. మంచిగా ఉంటుంది మరి. అప్పుడు బాగుంటుంది అనమాట. Hmm. ఏదైనా ఎవరికైనా మంచి చెప్తుంటే అందరూ వింటారు, అంతే కదా. ఇప్పుడు Hmm. మిశ్రమం అదే అంటున్నాను, రిట్రోగ్రేడ్ మోషన్ కి ఒకటి ఉంటుంది, మనకి డైరెక్ట్ మోషన్ కి ఒకటి ఒకలా ఉంటుంది. కానీ స్టిల్ చాలా బాగుంటుంది Hmm. అని చెప్పలేము, ఎందుకంటే నీచపడ్డాడు. Hmm. ఈ రాశికి అధిపతి నీచపడ్డాడు కనుక అలా చెప్పలేము అనమాట. Hmm. కానీ ఏంటంటే మిశ్రమం అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పగలం. Hmm. స్పిరిచువల్ గ్రోత్ మాత్రం తప్పక ఉంటుంది, ఫిలాసఫికల్ గ్రోత్ అవన్నీ కూడా తప్పక ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, Hmm. అదొక సూచన. Hmm. అలాగే వాహనం నడిపినప్పుడు Hmm. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. Right. అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు కుజాయ నమః అని చేసుకోవడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాం మనం, తప్పక చేయడం అనేది మంచిది. మంగళవారం తప్పక గోవుకి ఆహారం పెట్టడం, మన చేత్తో చేసి పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మూన్ ఇది కనుక చల్లని చూపు ఇవ్వాలి అంటే అవునండి. తల్లి చల్లని చూపు, అలాగే పెద్దల చల్లని చూపు కావాలి కనుక
తప్పక పెద్దల జీవనలు పొందడం చాలా చాలా మంచిది. పెద్దల దీవెనలు పొందుతూ జీవనలు Right. పొందడం. రైట్. ఇక జూన్ లో ఎలాగో ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంక అప్పటి నుంచి బానే ఉంటుంది అనుకోవచ్చా? జూన్ కాదు కదా, జూన్ 7th నుంచి ఇంకా లియోలోకి లియోకి వచ్చేస్తారు. వస్తారు. డైరెక్ట్ అయినప్పుడు 24th ఫిబ్రవరి నుంచి కొంచెం బెటర్ బెటర్ గానే ఉంటుంది. ఉంటుందని చెప్తున్నాను Right, అనమాట. right. సో ఎందుకంటే జెమినీకి వెళ్ళినప్పుడు అంటే మిథునానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎనిమి ఇంట్లో ఉన్నట్టు. శత్రువు గృహం కదా. సో ఇక్కడికి దిగినప్పుడు మళ్ళీ నీచ పెడతారు. సో ఈ పీరియడ్ లో కొంచెం ధైర్యం అనేది కోల్పోతారు కనుక నేను మెంటల్ హెల్త్ చూసుకోవాలి అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. చేస్తున్నాను. రైట్ అండి. చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి ఈ అవును. పీరియడ్ ని. డెఫినెట్ గా మీ రాస్యాధిపతే వల్లనే కదా ఇదంతా జరుగుతుంది, కుజస్తంభన. సో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారికి కుజస్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తోంది సుధ గారు? తప్పక కుజస్తంభన అనేది మిశ్రమం. అంటే ఏంటంటే అటు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అటు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రెండు మోషన్స్ ఉన్నాయి, రిట్రోగ్రేడ్ ఉంది, డైరెక్ట్ మోషన్స్ ఉన్నాయి. అండ్ రెండిట్లో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు సంచారం అనేది జరుగుతోంది. మన వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఏంటంటే రెండో ఇంట్లో అంటే 12వ లార్డ్ రెండో ఇంట్లో ఉంటే, అలాగే 7th లార్డ్ మనకి రెండో ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే అంటే ఏంటంటే మిథునంలో ఉన్నప్పుడు టు అ సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళకి బాగుంటుంది. బాగుంటుందా? తప్పక ఏంటంటే వాళ్ళకి వ్యాపార వృత్తి, ఏదైనా వృత్తి చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్ అనుకుందాం, వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంతవరకు ఏంటంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. అదే కిందకి దిగుతాయి క్యాన్సర్, అలాగే రిట్రోగ్రేడ్ మోషన్ వస్తే కనుక తప్పక దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా కరేజ్ అనేది ఉంటుంది. వేరే చదువుకుందాము, వేరే వ్యాపకం కావాలి, అలాంటివన్నీ థాట్స్ వస్తాయి కానీ బట్ చేయగలగాలి కదా. అది ఏంటంటే అందులో కూడా ఆబ్స్టికల్స్ అంటే ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, కెరియర్ విషయంలో కొంతవరకు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు కెరియర్ విషయంలో పైకి వెళ్తాము అనుకునే వాళ్ళందరికీ అది స్తంభించిపోతుంది. అదర్వైజ్ ఆబ్స్టికల్స్ వస్తాయని చెప్పాలి. అలాగే వీళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది ఉంటుంది, ఫారెన్ ట్రావెల్. 12th అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా ఏదో. అదేమో డైరెక్ట్ గా మనం ఎప్పుడు అదే ఆన్ సైట్ వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టకుండా ఉండదు కదా. శ్రమ పడ్డం అనేది ఇంకా తప్పదు. షాపింగ్ కైనా పెట్టాల్సిందే ఆన్ సైట్ వెళ్ళినప్పటికీ. అంతే. కానీ ఎంత కంపెనీ పెట్టినా కూడా ఏవో ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకోవడానికి ఏంటంటే 12th లార్డ్ మనకి 2nd లో పడ్డాడు కనుక తప్ప ఖర్చు అనేది అధికం అవుతుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 12th లార్డ్ మనకి 3rd లోకి వస్తున్నాడు. సంచారం కొంతవరకు మంచిదే కానీ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయినప్పుడు, అలాగే నీచ పడినప్పుడు తప్పక దాంపత్య జీవితం ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఖర్చులు అనేవి అధికం అవుతాయి. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏదో ఒక కార్యంలో పాల్గొన్నప్పుడు అంత మంచి కార్యం కాదు అని చెప్పాలి. శుభకార్యాలకి ఎక్కువ ఖర్చులు అవ్వవు అండ్ వాళ్ళకి అనుకోని ఖర్చులు అనేవి అధికం అవుతాయి అని చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు. అలాగే కెరియర్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో మనం రిట్రోగ్రేడ్ మోషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము, ఏ టైం నుంచి ఏ టైం అనేది మాట్లాడుకున్నాము. ఆ టైంలో అంతా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తప్పక వీళ్ళు పరిహారం అనేది తప్పక చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ 7th మనం ఎప్పుడైనా అంటే కుజుడిని మంగళం అంటాం దాంపత్య జీవితంకి. అలాగే ఏంటంటే పార్ట్నర్ హెల్త్ విషయానికి, అలాగే పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి కూడా మనం కుజుడే మంగళకారకుడు. సో ఆ మంగళం కొంచెం తగ్గిందంటే తప్పక దాంపత్య జీవితం అనేది కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో ఈ కాలంలో మనకి తెలిసిన విషయం, చీటికి మాటికి విడిపోవడం అనేది జరుగుతోంది. సో ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. మనం మాట్లాడేది ఒక గ్రహం గురించే కనుక తప్పక ఈ నెలలన్నీ జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు జనవరి టు ఫిబ్రవరి అండ్ దిగినప్పుడు అంటే ఏంటి, నీచ పడినప్పుడు. ఆ నీచ పడడం కూడా మనకి ఆల్మోస్ట్ 3 months పైన ఉంది. సో ఆ నీచ పడినప్పుడు జాగ్రత్తగా ఉండడం వీళ్ళు అనేది మంచిది. అలాగే వీళ్ళు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ కింద, పరిహారాల కింద తప్పక వీళ్ళు వీనస్ శుక్రుడికి చేయడం, అంటే శుక్రుడికి ఏంటంటే శుక్రాయ నమః అని చేయొచ్చు. అలాగే మార్స్ కూడా చేయొచ్చు అనమాట, కుజుడికి కూడాను. 2 చేసుకోవడం అనేది మంచిది. అంతకన్నా మంచిది నవగ్రహాలకి చేయడం మంచిది, నవగ్రహ స్తోత్రం చేయడం మంచిది. నవగ్రహాలకి ఫ్రైడే వెళ్ళి ప్రదక్షిణ చేయడం. అలాగే ఏంటంటే
ముత్తైదువులకి కొంచెం తాంబూలాలు ఇవ్వడం, అలాగే వాయనం ఇవ్వడం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజ, ఎందుకంటే ఆబ్స్టికల్స్ అన్నిట్లోనూ వస్తాయని మనం మాట్లాడుకున్నాం కనుక లక్ష్మీ గణపతి పూజ ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. మిశ్రమ ఫలితాలను ఇస్తోంది కుజస్తంభన వృషభ రాశి వారికి అనేది అర్థమవుతుంది. సో జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. రైట్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారికి కుజస్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అనుకోవచ్చండి? మిథున రాశి వాళ్ళకి మనం చూసామంటే మిథునంలోనే రిట్రోగ్రేషన్ అవుతుంది. అలాగే ఏంటంటే డైరెక్ట్ మోషన్ అంటే కిందకి వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ పీరియడ్ అని చెప్పాలన్నమాట వాళ్ళకి. ఓకే, ఎస్పెషలీ కిందకు వెళ్ళే వరకు. అంటే అందులో ఏంటంటే మిథునం తర్వాతే మనకి కర్కాటకం రెండో ఇల్లు అయింది. సో రెండో ఇంట్లో వెళ్ళిందంటే తప్పక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, స్టెబిలిటీ అనేది ఉండదు కదా. అంటే స్టేటస్ లో వాళ్ళు ఉన్న స్టేటస్ లో వాళ్ళకి దిగజారాలి కదా కొంచెం. సో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే కుజుడు మనకి ఎక్కువ కరేజ్ ఇస్తారు, అగ్రెసివ్నెస్ ఇస్తారు. అలాగే ఏంటంటే దాంతో పాటు ఎమోషనల్ స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే తప్పు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ పీరియడ్ ఎస్పెషలీ రిట్రోగ్రేషన్ పీరియడ్, ఎందుకంటే మనకి మిథునంలోనే రిట్రోగ్రేషన్ కూడా అవుతోంది. ఈ పీరియడ్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, అలాగే మనం జనవరి అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ అంతా అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ మనకి మార్చ్ వరకు అనుకుందాం. అట్లాగా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎవరైనా తప్పక ఏంటంటే ఎవరైనా అప్పులు తీసుకుంటాం మన దగ్గర, అప్పులు ఇచ్చే అవన్నీ పెట్టుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో మరీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకే దాంట్లో పెట్టుకోవద్దు. లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 11th లార్డ్ కూడానే ఉన్నారు, లాభం చూపించాలి. కానీ ఇక్కడ మనం చూసామంటే 6th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి అనుకోని ఎనిమీస్, వీళ్ళు ఫ్రెండ్స్ లోనే ఎనిమీస్ అనేవాళ్ళు ఏర్పడతారు. అంటే ఏంటి, ఎదిరిచ్చే వాళ్ళు అందాం, ఎనిమీస్ అనద్దు, ఎదిరిచ్చే వాళ్ళు ఏర్పడతారు. అలాగే ఏంటంటే వీళ్ళకి తప్పక ఖరీదైన వస్తువులు ఈ టైంలో కొనుక్కునే ఛాన్సెస్ వస్తాయి. దాంట్లో లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్రయ విక్రయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఏంటంటే మనకి స్ట్రైట్గా ఉండదన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి, అందరినీ నమ్మకూడదు అనేది వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ అక్టోబర్ నుంచి, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ మీద తప్పక వీళ్ళు ఖర్చు పెట్టవలసి వస్తుంది. రెండో ఇంట్లోకి ఎస్పెషల్లీ నీచు పడినప్పుడు పిల్లలు చెప్పిన మాట వినరు. వాళ్ళని ఒక దారిలో పెట్టడం అనేది కనిపెట్టుకుంటూ ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ రెమెడియల్ మెషర్స్ మాత్రం బల్లగుద్ది చెప్పాలి, తప్పగా చేసుకోవాలి వీళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం అంతా జరిగేది ఈ రాశిలోనే కనుక. సో తప్పక స్తంభించడం అనేది దేంట్లో, కెరియర్ పాత్లో, అలాగే ఫైనాన్షియల్ విషయంలో, అలాగే ఏంటంటే మన మంగళకారకుడు దాంపత్య జీవితం ఆర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఇవి మూడే కదా ఎవరైనా కోరుకునేది. దాంతో పాటు మనకి డబ్బు రావడం, రాబడి, ఈ అన్నిట్లోనూ కొంతవరకు నెగటివిటీ అనేది చూపిస్తోంది కనుక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, బుధాయ నమః అని ఎవ్రీ టైం, అంటే ఎవ్రీ డే చాంట్ చేసుకోవచ్చు, బుధాయ నమః చేసుకోవచ్చు. నవగ్రహ స్తోత్రం చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బుధవారం. అలాగే ఏంటంటే వినాయకుడికి ఎప్పటికైనా సరే వినాయకుడికి పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్స్టికల్స్ రాకుండా, ఏదైనా అడ్డంగాలు రాకుండా కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి కదా. అంటే అడ్డంగాలు దాటుకునే మనం వెళ్ళాలి. సో అది కూడా మనం వెళ్ళగలగాలి, ఆ పవర్ ఇవ్వాలి, ఆ ఎనర్జీ ఇవ్వాలి అని కోరుకోవాలన్నమాట. కోరుకున్నప్పుడు కొంతవరకు ఏంటంటే ఎప్పుడు డైరెక్ట్ అయినప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది వీళ్ళకి. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి. అంటే డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు ఎక్కువ బిజినెస్ పీపుల్, బిజినెస్ మైండెడ్ పీపుల్, ఇంటెలెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం అని ఆ టైంలో చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది షార్ట్ పీరియడే, కొంత ఓపిక వహించాలి, అంతే, పేషెంట్ గా ఉండాలి. అగ్రెసివ్నెస్ ఉంటే సరిపోదు, అందుకే తొందరపాటు నిర్ణయాలు వద్దని ముందే చెప్పేస్తాం మనం. సో ఇవన్నీ చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్లీ అవి చేసుకుంటూ కొంత ఓపిక పట్టేటటువంటి సమయం
కాబట్టి ఆ సమయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ ఈ టైం అంతా కూడా వాళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి మిథున రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి కుజ స్తంభన ఈ రాశిలోనే రెట్రోగ్రేట్ అవ్వటం అంతా ఈ రాశి మిథున రాశి ఇవే కింద పైకి role ని play వెళ్ళడం చేస్తున్నాయి. అనేది జరుగుతుంది. మరి అంటే ఎట్లా ఒక ఫుట్బాల్ ని మనం వేసామంటే వెనక్కి ముందుగా రావడం. వెనక్కి రావడం జరుగుతుంది. అది అది రెండు మనకి తగులితే ఎలా ఉంటుంది? అమ్మ బాబాయ్ మరి పెయిన్ కర్కాటక తట్టుకోలేము కదా. Yeah. కర్కాటకం వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది కుజుడు గురించి మాట్లాడుతున్నాం. ఆయన మోషన్ గురించి అంటే ఏంటంటే ఆయన ట్రాన్సిట్స్ గురించి మాట్లాడుతున్నాము. మిగతావన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా అంత గ్రేట్ గా లేవు కనుక Favorable గా లేవా? లేవు. అది కర్కాటక రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా లేవు. అందుకని ఎక్కువ జాగ్రత్త వహించాలి. అంటే మిథున రాశి వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ జాగ్రత్త వహించాలి అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ గానే ఉండే పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. జనరల్ గానే జనరల్ గానే అంతే. ఏంటంటే ఏదైనా ఎమోషన్ మీద మనం ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎమోషనల్ గా తీసేసుకుంటారు. అంతే. ఒక Mm. కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు Mm. కదా. True. సో ఆ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఇంకా తొందరపాటు నేను ఇలాగే చేసేసుకోవాలి అని అగ్రెసివ్ గా వెళ్ళిపోతే, ఎస్పెషలీ మార్క్స్ దానికే కదా మన ప్రతీతి మనం చెప్పుకుంటాము. సో ఆయన నీచ పడతారు ఇక్కడ. సో ఏదైనా అంటే ఏంటి, కరేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎవరైనా అంటే మన పై వాళ్ళే మనకి నొక్కి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అంటే ఏంటి, ఈవెన్ ఇన్ కెరియర్ మన కొలీగ్స్ మనకన్నా పైకి బాగా మన్నన పొందు, బాసెస్ మన్నన కానీ వాళ్ళ క్లోజ్ అవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది ఏంటంటే జాన్ నుంచి ఏప్రిల్ వరకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే 12th హౌస్లోనే మనకి జరగబోతోంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 5th లార్డ్ అయ్యారు, అంతే కదా. అవును. 5th, సో కెరియర్ 10th and 5th lords అంటే లక్ అనేది ఏంటి, ఎక్కువ ఉండదు. ఉండదు. అబండెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. స్టేటస్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఆబ్స్టికల్స్. అంటే ఏంటి, ఇంక్రిమెంట్ రావాలి, నాకు ఎందుకు రావట్లేదు. కొంత జాతక రీత్యా మనం చూస్తుంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా దీంట్లో కనిపిస్తాయి అన్నమాట ఈ పీరియడ్లో మనం చెప్పుకునేది. సో అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ అయినప్పుడు అంటే జెమినైలోనే డైరెక్ట్ అయినప్పుడు ఫారిన్ ట్రావెల్లో, ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. బాగుంటుంది. ఆ Nice. టైంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగం Success కావాలని అవుతుంది. అంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు, అంటే ఏంటంటే మిగతా జాతకం మొత్తం చూసినప్పుడు అది తెలుస్తుంది అనుకో. ఇది జనరల్గా చెప్పిన ఉద్యోగ అవకాశాలు ఈ టైంలో వెళ్తే బాగుంటుంది. జూన్ తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుంది, బట్ ఈ టైంలో వెళ్తే కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి. అండ్ ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా తప్పక ఆ పీరియడ్ బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కూడా ఎప్పుడు వీళ్ళకి ట్రావెలింగ్ అనేది తప్పక ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నాడు ఆయన, వెనక్కి వెళ్ళినప్పుడల్లా ట్రావెలింగ్ అనేది ఉంటుంది. షార్ట్ టైం ట్రావెల్ ఉండొచ్చు, లాంగ్ అంటే ఏంటి, మనకు 8 months మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళి చూసి రావడం కానీ, విందు వినోదాలు అలా వెళ్ళడం కానీ, ట్రావెల్ విజిటింగ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పిల్లల గురించి ఉండొచ్చు, ఎందుకంటే ఇది 5th కూడా ఇండికేషన్ ఉంది. సో తప్పక పిల్లల గురించి కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవడం కానీ, సెటిల్ చేయడం కానీ వాళ్ళని, అట్లా కూడా జరగచ్చు అనమాట. లక్ దగ్గర అంటే ఖర్చు అనేది, లక్ తక్కువ అని ముందే మనం మాట్లాడుకుందాం. ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. సో ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాలి. పిల్లల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాలి అనడానికే మనం ఇదంతా ఇప్పుడు మాట్లాడుకున్నాం అనమాట. సో కెరియర్ విషయంలో స్తంభించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, లక్ తక్కువ ఉందంటే డబ్బు కూడా తక్కువ వస్తుందనే కదా లెక్క. సో ఈ దీంట్లో వీళ్ళు తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి. మరి ఏం చేసుకోవాలి? ఓం చంద్రాయ నమః అని కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు నవగ్రహ స్తోత్రం అలాగే వినొచ్చు. మనకి రాదు నవగ్రహ స్తోత్రం అంటే తప్పక యూట్యూబ్లో ఉంటుంది కదా, వినొచ్చు కంటిన్యూస్ గాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో. అండ్ ఎవ్రీ మండే రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ కూడా సెన్సిటివ్. ఇవన్నీ యాంగ్జైటీ ఎక్కువ అవుతే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎఫెక్ట్ అవ్వకుండా తప్పక మహామృత్యుంజయం చేయడం కానీ, రుద్రాభిషేకం చేయడం కానీ సోమవారం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా ఒక క్రూషియల్ పీరియడ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి కుజ స్తంభన ద్వారా? సింహరాశి వాళ్ళకి కూడా చూస్తే మనకి 12వ ఇంట్లో జరగబోతోంది ఇదంతాను.
సో 12 జరుగుతోంది కానీ యాక్చువల్గా మనం చూసామంటే సింహరాశి వాళ్ళకి 4th అండ్ 9th లార్డ్ అంతే కదా. సో 4th అండ్ 9th లార్డ్ అంటే కంఫర్ట్ లెవెల్స్ తక్కువనే కదా అర్థం. అలాగే స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తాయి, వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు. అలాగే తల్లి ఎల్డర్లీ మదర్ ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళ హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కుజుడు ఎప్పుడు స్తంభించాడో అప్పుడు అగ్రెసివ్నెస్ కూడా మనకి కరేజ్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. సో పైకి కిందకి వెళ్తున్నాడు అంటే 11th మనకి 12th హౌస్కి వెళ్తున్నాడు. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది అంటే ఏంటి, భాగ్యం అనేది బాగానే ఉంటుంది, డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చూసాము అంటే ఈ టైం వరకు Jan 21st వరకు. దాని తర్వాత రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ దిగుతున్నారు కనుక అండ్ ఆల్సో నీచంలో పడుతున్నారు కనుక అంత బాగుండదు. అంటే ఏంటి, నేను పైకి వెళ్తున్నాను అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఆటంకాలు వచ్చి కిందకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి అనుకుందాం కాసేపు. అలాగే మనం చూసాము అంటే మనకి శుభకార్యాల్లో తప్పక పాల్గొంటారు. ఎప్పుడు ఈ టైంలో అంటే ఏంటంటే రిట్రోగ్రేడ్ మోషన్ లేకుండా డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు మంచి కార్యాల్లో అలాగే మంచికి శుభానికి ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడాను కొన్ని ఆటంకాలు అనేవి తప్పవు. ఎస్పెషలీ పై చదువులకి వెళ్ళాలి, నేను పై చదువులు చదువుకుంటా అనే వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఆటంకాలు అంటే వెళ్ళే స్థితి అనేది కొంచెం తగ్గుతుంది. ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది 8 నెలలు. సో ఫస్ట్ బాగున్నా కూడా అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ వరకు బాగున్నా కూడా ఇయర్ ఎండ్ తర్వాత 3 months వరకు అంత బాగుండదు అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రెండు మాట్లాడుకుంటున్నాం, అంటే రిట్రోగ్రేషన్ డైరెక్ట్ అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది స్తంభించడం అంటే ఏంటి, స్టాప్ అవ్వడం అనేది. సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు స్టాగ్నేషన్ వస్తుంది అని చెప్తాం కదా, అలా స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎస్పెషల్లీ వీళ్ళకి తప్పక ఏంటంటే పార్ట్నర్ ఒకళ్ళు వాకౌట్ చేసే సిచ్యువేషన్ రావచ్చు, డబ్బు దగ్గర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, అంటే ఇబ్బందులు రావచ్చు, అట్ ద సేమ్ టైం డిసగ్రిమెంట్స్ అందాం కాసేపు అలా కూడా రావచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు తప్పక ఈ రాశి వాళ్ళు తప్పక వీళ్ళు కూడాను రెమెడియల్ మెషర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి, నిత్యం చేయాలి అని చెప్పి. ఇంక్లూజ్ ఓం సూర్యాయ నమః అని చేసుకోవచ్చు. అదొకటి కాకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ సండే, అలాగే ఏంటంటే ఒక గోవుకి భోజనం పెట్టడం ఏదైనా పెట్టచ్చు. ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే బెల్లంతో శనగపప్పుతో పెట్టమని చెప్తాం, అది చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు అనుకుందాం కాసేపు కుమారి పూజలు చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది వెతుకుతూ ఉంటారు లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితం కానీ, తప్పక ఈ స్తంభన మూలాన్ని అన్ని రాసుల వారికి కొద్దో గొప్ప ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో ఇవన్నీ చేసేప్పటికి ఏంటంటే కొంత పాజిటివిటీ, ఎందుకంటే మనం మాట్లాడేది కొంతకాలమే, దానికి తర్వాత మనకి బాగుండాలి కనుక ఆ పాజిటివిటీ అనేది మనం బ్యాంక్ లో పెంచుకోవాలి. పెంచుకున్నాలి, అది పెంచుకుని బ్యాంక్ లో వేసుకోవాలి, Yeah. అది ఉండాలన్నమాట, ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడుతుంది. Right. సో ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా పాజిటివిటీ మనకి పెరగాలంటే మనం పూజలు అవి చెప్తూ ఉంటాం కనుక తప్పక చేసుకోవడం మంచిది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి కుజ స్తంభన ద్వారా? మన కన్యా రాశి వాళ్ళకి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా స్తంభన జరిగేది ఏంటి, ఇక్కడ మనకి 11th and 10th హౌస్ అంతే కదా. అంతే. 11th హౌస్ అంటే లాభం, 10th హౌస్ అంటే మనం కెరియర్ భాగ్యం చూస్తాము, అలాగే కర్మ చూస్తాము. సో రెండిటికి అడ్డంకాలు అనేవి మనకి తెలిసిపోతున్నాయి ఇప్పుడే కదా. అండ్ ఆల్సో ఏంటంటే మనకి బుధుడు, ఈ రాశికి అధిపతి బుధుడు, అదే ఇంకో బుధుడు ఇంట్లో జరగబోతోంది, మిథునంలో జరుగుతోంది కనుక 8th హౌస్ అవుతుంది. సో తప్పక వీళ్ళకి అడ్డంకాలు అనేవి కామన్. ఈ 8 months కూడా దేంట్లో అడ్డంకాలు అంటే కంప్లీట్ గా కెరియర్ పాత్ లో ఇబ్బందులు అనేవి తప్పదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పూర్తవ్వదు, చాలా శ్రమ పడితే కానీ పూర్తవ్వదు అని చెప్పుకోవాలి ఫస్ట్. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అంత తొందరగా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసాం మనకు వచ్చేసింది అనుకుంటూ ఉంటారు, దాంట్లో అంతా ఆటంకాలు వస్తే కాలయాపన అనేది తప్పదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్,
కెరియర్ విషయంలో మార్పు అనేది జరుగుతుంది. మనకి ఎప్పటికైనా సరే ఇప్పుడు మిథునంలో డైరెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరెవరికి? బిజినెస్ పీపుల్‌కి, పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. దాంట్లో లాభాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు బావుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మనకి 11వ ఇల్లు ఏమైంది? ఇది నీచ పడతాడు ఇక్కడ కుజుడు. సో, కుజుడు ఇక్కడ నీచ పడినప్పుడు 11 ఇంట్లో లాభం అనేది కొంతవరకు స్తంభిస్తుంది. అంటే ఏంటి? నేను ఇది పెట్టాను నాకింత లాభం అని మనం అనుకుంటూ ఉంటాము. దాంట్లో డిసప్పాయింట్‌మెంట్స్ వస్తాయన్నమాట. సో, చాలా మటుకు యాంగ్జైటీ అనేది ఎక్కువవుతుంది. శ్రమ అనేది ఎక్కువవుతుంది. అలాగే మన హెల్త్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎస్పెషల్లీ నీచ పడినప్పుడు. ఎందుకంటే అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్ మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 11th హౌస్ ఎక్కువ మనం ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ గురించి కూడా చెప్తాము. ఆ టైంలో కూడా అంటే అందరూ కలిసినప్పుడు కూడా సపోర్ట్ అనేది వీళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది. ఏదో ఒక డిసగ్రీమెంట్ అనేది వెరీ కామన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అదొక సూచన. అలాగే ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నాయి. ల్యాండ్ ప్రాపర్టీ విషయాల్లో ఉన్నాయి అంటే అది కూడా అంటే నీడిస్తుంది. కంటిన్యూ అవుతుంది తప్ప ఒక సొల్యూషన్ అనేది అంత ఈజీగా ఈ 8 మంత్స్ రావు అని చెప్పాలన్నమాట. సో, ఇవన్నీ జాగ్రత్త పడాలి అంటే తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయాలి. పరిహారం అనేది చేయాలి. వీళ్ళకి ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్‌కి బావుంది కానీ కొంతవరకు జాగ్రత్తగా శ్రమ పడడం అనేది అధిక శ్రమం అనేది కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం అనేది అంత కనిపియట్లేదు. సో, తప్పక వాళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. ఓం బుధాయ నమః అని చెప్పుకోవడం. అట్ ద సేమ్ టైం వెడ్నెస్డే లక్ష్మీ గణపతి హోమాలు, పూజలు చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అంటే ఎందుకు లక్ష్మీ గణపతి చెప్తున్నానంటే ఆబ్స్టకల్స్ అనేది మనకి ఇక్కడే కేతు కూడా ఉన్నారని మనకి తెలుసు. అంటే కన్యలోనే ఉన్నారు. సో, ఇది కొంచెం ఆబ్స్టకల్స్ తగ్గాలి అన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మనం గణపతికే చెప్పుకుంటాం కనుక తప్పక గణపతి పూజ చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు దాన ధర్మాలు చేయడం, అలాగే పెద్దల ఆశీస్సు పొందడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ 8 నెలల్లో. 8 నెలలు. అంటే నోటి దుడుసు ఎక్కువ పెట్టుకోకుండాను పెద్దవాళ్ళు చెప్పింది కొంతవరకు విని చేసుకోవడం అనేది మంచిది అని చెప్తున్నాను అన్నమాట. రైట్, డెఫినెట్ గా 8 నెలలు కూడా క్రూషియల్ గా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త అవసరం కన్యా రాశి వాళ్ళు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం. మరి తులారాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అనుకోవచ్చు సుధా గారు? ఓకే, మనం ఫస్ట్ కుజుడు అసలు ఏంటో ఈ రాశి వాళ్ళకి ఏంటో రిలేషన్షిప్ చూద్దాము. సో, తులాకేమో సెకండ్. ధనాధిపతి. సో, సెకండ్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th అంటే ఏంటి మొత్తం కుటుంబ పరంగా కుటుంబం ఇంటి సెకండ్ ఆల్సో ఇస్ ఇండికేషన్ ఫర్ కుటుంబం, పిల్లలు కుటుంబం ఏర్పడడానికి అనుకుందాము. సో, 2 సో అలాంటి ఆయన స్తంభిస్తే ఏమవుతుంది అసలు? నేనే క్వశ్చన్ రివర్స్ చేస్తున్నాను. అవన్నీ ఆగుతాయి, అన్నీ ఆగిపోతాయి కదా. సో, మన ఇండికేషన్స్ ఏమున్నాయి ఇక్కడ? కుటుంబంలో కలహాలు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ మనం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అప్పుడు అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి నీచపడినప్పుడు అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి? ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మనకి అగ్రెసివ్‌నెస్ లేకపోతే, ఆ స్ట్రెంగ్త్ లేకపోతే, కరేజ్ లేకపోతే ఎలా చేస్తాము? కష్టం అవుతుంది. సో, చేయనివ్వరు, నెగ్గనివ్వరు కుటుంబంలో అనేది మనం చూడగలుగుతున్నాం ఇందులో. అంటే కొంతవరకు స్తంభిస్తుంది. అలాగే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు మాత్రం తప్పక వీళ్ళకి బావుంటుందని చెప్పాలి. ఫైనాన్షియల్‌గా కూడా చాలా బావుంటుంది. ఫైనాన్షియల్‌గా బావుంటుంది అంటే ఏంటంటే కెరియర్ పాత్‌లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్. ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే మార్పిడు అంటే ఏంటి మంచి పొజిషన్‌కి వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. అంటే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ పెళ్లి అయ్యే ఛాన్సెస్, మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే కోరుకున్న పార్ట్నర్ రావాలి కదా, అప్పుడే కదా మనస్తృప్తి అనేది ఉంటుంది. సో, అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడంటే డైరెక్ట్ మోషన్ అయినప్పుడు మనం చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ మిథునంలో ఉన్నప్పుడు అన్నమాట. సో, కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు బాగుండదు. ఈ 8 నెలలు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఏవేం దాంట్లో చూసుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి
హెల్త్ చూసుకోవాలంటే నేను ఎప్పుడు మెంటల్ హెల్త్ మీద ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడే మనం రెమెడియల్ మెషర్స్ పరిహారాలు చేసినప్పుడు ఇంకా ముందుకి పాజిటివ్ దారికి తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి. Right. సో అవి చేసుకోవాల్సిందే. కెరియర్ పాత్లో కూడా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు. సో జాగ్రత్త పడాలి దాంట్లో కూడా కొంతవరకు అన్నప్పుడు ఏంటంటే చుట్టుపక్కల అంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరితో జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అప్పుడు అన్ని పేపర్స్ జాగ్రత్తగా పెట్టుకుని ట్రావెల్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ అంటే 7th పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా డైరెక్ట్ అయినప్పుడు బాగుంటుంది, రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంతవరకు పార్ట్నర్స్ తో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అటు ఇటు అట్లనే ఉంది. అలాగే ఉంది. అంటే ఏంటంటే రౌండ్ వెళ్ళినట్టే యూ కమ్ ఫుల్ సర్కిల్ అని చెప్తూ ఉంటాం. ముందుకెళ్ళి వెనక్కి రావడం, ముందుకెళ్ళి వెనక్కి రావడం జరుగుతోంది కనుక సో లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీంట్లోంచి బయటపడాలంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేసుకోవడం అంటే మనం మాట్లాడే తులారాశి పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ వీళ్ళు ఫ్రైడే శుక్రాయ నమః ఎవ్రీడే చేసుకోవచ్చు, నిత్యం చేసుకోవద్దని ఎవరు అంటలేదు. తప్పక పాజిటివ్గా ఏది చేసినా మనం చేసుకోండి నిత్యం అనే చెప్తూ ఉంటాము. శుక్రాయ నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు దేవి పూజలు చేయడం ఫ్రైడే చాలా మంచిది. మంగళవారాలు కూడా చేయొచ్చు, మంగళవారం చేయొద్దని ఎవరు అంటలే. మనం స్పెసిఫిక్గా ఒక గ్రహం గురించి మాట్లాడుకుని ఒక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక దానికి రిలేటివ్గా మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ట్యూస్డేస్ చేయొద్దని ఏం లేదు, ఫ్రైడేస్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నాం. రైట్, డెఫినెట్ గా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని జాగ్రత్త వహిస్తూ ఈ జూన్ 7th వరకు కూడా అటు ఇటుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి కుజస్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తోంది సుధ గారు? తప్పక కుజస్తంభన వృశ్చిక రాశి వాళ్ళు, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడు కదా. ఎగ్జాక్ట్లీ. స్తంభన ఎక్కడ జరుగుతోంది మనకి 8వ ఇంట్లో మళ్ళీ 9వ ఇంట్లో జరుగుతోంది. బట్ మనం చూసామంటే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పలేదు, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కదా. సో చెడు చేయాలి అనేమి చేయలేడు. సో కొంతవరకు ఆబ్స్టికల్స్ రావడం కానీ అడ్డంగాలు రావడం కానీ అది అధిగమించి మనం చేసుకున్నాము అంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎస్పెషలీ ఇప్పుడు మిథునంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అలాగే నీచంలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు కొన్ని పనులు అడ్డంగాలు రావడం కానీ లేకపోతే మనలో ఉన్న కరేజ్ కొంచెం తగ్గి మనం అధిగమించకుండా ముందుకెళ్ళే ఛాన్సెస్ లేకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే సో వీళ్ళకి ఏంటంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏంటంటే నీచభంగ రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, ఎందుకంటే 9th లో జరుగుతుంది. ఓకే. సో ఎందుకంటే ఇది భాగ్యం కదా. అవునండి. లగ్నాధిపతి అంటే ఈ రాశికి అధిపతి మనకి భాగ్యంలోకి వస్తున్నాడు. సో ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు భాగ్యం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే స్టేటస్ లో కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ మోషన్ అప్పుడు అన్నమాట. ఎందుకంటే ముందుకు వెళ్తున్నది వెనక్కి వెళ్తే అలాగే అనిపిస్తుంది, స్తంభించినట్టు అనిపిస్తూ ఉంటుంది కనుక. సో కెరియర్ పాత్ లో వీళ్ళకి గ్రోత్ అనేది కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అధిగమించి అంటే రెమెడియల్ మెషర్స్ చేసుకుని ముందుకు సాగే వాళ్ళకి చాలా తొందరగా వెళ్ళే ఛాన్సెస్, పరిగెత్తే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కొంత అనుకూల పరిస్థితి ఉన్నాయి కనుక ఇది కూడా చేకూరితే ఇంకా బాగుంటుంది, భాగ్యం అనేది బాగా ఏర్పడుతుంది అని చెప్పాలన్నమాట. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. అండ్ ఆల్సో మనం చూసామంటే వీళ్ళకి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి విస్తరిస్తాయి, బిజినెస్ విస్తరిస్తుంది. అలాగే ఏంటంటే ఒక సబ్జెక్ట్లో వెళ్తుంటే ఒక దాంట్లో వెళ్తున్న వాళ్ళు వేరే వెయిట్ పెట్టడం కూడా బ్రాంచెస్ పెడతారని చెప్తూ ఉంటాం కదా, ఆ బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి గుప్త సబ్జెక్ట్ మీద చాలా అంటే ఎందుకంటే నీచం అయినప్పుడు తప్పక గుప్త సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే ఇన్వెంటర్స్ అన్ని కనుక్కుంటూ ఉంటారు కదా, డిస్కవర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఈ పీరియడ్ అని చెప్పుకోవాలన్నమాట. రిట్రోగ్రేడ్ మోషన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం నీచమైన పొజిషన్ కూడా బాగానే ఉంటుంది అనమాట. కరేజ్ దగ్గర మాత్రం కొన్ని ప్రాబ్లం అంటే ఏంటి అధిగమించుకుని వెళ్ళాలి, అందుకని ఇందాక నుంచి అదే చెప్తున్నా, కొంచెం అధిగమించుకుని ముందుకు వెళ్తే కనుక తప్పక వీళ్ళు సక్సెస్ అనేది ఈ టైంలో చూస్తారు అని చెప్పాలన్నమాట. సో బాగుంటుంది వీళ్ళకి.
ఈ మొత్తం రాసుల్లో ఇదే వినటం బాగుంటుంది అన్నట్టు. వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకంటే 9th కదా. Yeah, yeah. నీచ భంగం అంటే మిగతా గ్రహాలు కూడా బాగున్నప్పుడు బాగుండాలి, బ్యాలెన్స్ అవుతుంది. Mm. వీళ్ళకి ఏంటంటే భాగ్యం కూడా పెరుగుతుంది. Mm. పెరగడానికి ఒక దారి, ఆపర్చునిటీస్ రావాలి కదా. Mm. సో తప్పక ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయి. అలాగే పై చదువులకు వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది అనే చెప్పాలి. కొన్ని ఇబ్బందులు ఉన్నా Mm. ప్లసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక బాగుంటుందని చెప్పాలి. Right. పరిహారాల విషయానికి వస్తే కనుక కరేజ్ పెరగటం కోసం ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సింది. తప్పక చేయాలి అవి. Mm. ఎందుకంటే Mm. పాజిటివిటీ పెరగాలి మనకి. Yeah. రోజువారీ జీవితంలో రెండు ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. పాజిటివిటీ పెరగడానికి Mm. తప్పక కుజాయ నమః చేసుకోవచ్చు. Mm. నవగ్రహ స్తోత్రాలు తప్పక వినండి. Mm. బల్లగుద్ది చెప్పాలి ఇది. తప్పక వినండి Mhm. నవగ్రహ స్తోత్రాలు వీళ్ళు. అలాగే మంగళవారం పాలాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది. Mm. ఎస్పెషల్లీ ఎట్లా? సుబ్రహ్మణ్య స్వామికి. Mm. అలాగే ఏంటంటే మనం ఎర్ర పువ్వులతో దుర్గాదేవికి దేవి పూజలు చేసినా కూడా చాలా మంచిది కదా. Mm. అది చేస్తే ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ దారి, ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, బాగుంటుంది. వాళ్ళ లైఫ్ కూడా ఏంటంటే పరిగెత్తే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్. అలా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తోందండి? ధనుసు రాశి వాళ్ళకి మనం చూసాము అంటే విత్ రెస్పెక్ట్ ధనుసు రాశి కుజుడు ఏమయ్యారు అంటే 12వ లార్డ్ అండ్ ఆల్సో 5th లార్డ్ అయ్యారు. సో ఈయన ఎక్కడ స్తంభిస్తున్నారు? ఇక్కడ మనకి Seventh లో. మిథునం 7th హౌస్ అండ్ 8th హౌస్. సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే తోబుట్టువులతోటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గొడవలు ఉంటాయా? గొడవలు తప్పక ఉంటాయి. అంటే రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుందాము. ప్రాపర్టీ ఇష్యూస్ అంటేనే తోబుట్టువులతోనే ఎక్కువ ఉంటుంది. సో అది పేరెంట్స్ కూడా అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అని చెప్తూ ఉంటాము. తప్పక అది చూసుకోవాలి. అదొకటి కాకుండా మనకి 12th లో ఆడేమో 7th లో పడ్డాడు కనుక కొంచెం ఎడబాటు, దాంపత్య జీవితంలో ఎడబాటు రావడం కానీ, డిసగ్రిమెంట్స్ రావడం కానీ, అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ఉండడం, తప్పక అవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జరిగే ఛాన్సెస్ అంటున్నాను. ఇదేంటంటే ఏజ్ని బట్టి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి. అంటే కొంత 15 ఏళ్ళు పెళ్ళైన తర్వాత ఆ టైంలో కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, ఈగో క్లాషెస్ అంటూ ఉంటాము. అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఎందుకంటే కుజుడు మనకి మిథునంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన 8 ఇంట్లో ఉన్నాడు. సో తప్పక క్లాషెస్ అనేవి తప్పదు. అలాగే మనం చూసాము అంటే మనకి లక్కి, కొంతవరకు భాగ్యానికి అడ్డంగాలు వస్తూ ఉంటాయి. సో కెరియర్ పాత్లో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఏ పని తొందరగా అవ్వదు, వాళ్ళు మొదలెట్టిన పని అది తొందరగా అవ్వదు, అంతే స్తంభిస్తుంది. కొంతవరకు ఏంటంటే ఫాస్ట్గా అయ్యే పని కూడా డిలేస్ అవుతూ ఉంటాయి. అలాగే మనం చూసామంటే పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి కానీ, లేకపోతే మరీ శుభ ఖర్చులు అని చెప్పలేము, మిశ్రమ ఖర్చులు అనుకుందాము. అటు శుభానికి అవ్వచ్చు, అటు అశుభానికి అవ్వచ్చు అనమాట. సో అది జాగ్రత్తగా ఉండాలి ఆ ఖర్చుల విషయంలో. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే పై చదువులకి మనం ఇంకా బాగా చదువుకోవాలి, నాకు ఈ సబ్జెక్టే కావాలి అనుకునే వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు అనేవి మనం వీళ్ళలో చూస్తున్నాం అనమాట. ఎస్పెషలీ ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అంటే మన ఏంటంటే రిట్రోగ్రేడ్ మోషన్ అండ్ ఆల్సో ఏంటంటే నీచంగా ఉన్నప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కనుక ఇది కంటిన్యూస్గా ఈ 8 నెలలు జాగ్రత్తగా ఉండవలసిన, ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన తరుణం అన్నమాట. ఏ విషయంలో, కెరియర్ విషయాల్లో ఇంతకీ కావాల్సింది అదే కెరియర్, ఎస్పెషల్లీ పిల్లల విషయాలు, అలాగే దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అని చెప్తాం అనమాట. వీటన్నిటికీ ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేసుకుంటేనే కొంతవరకు సర్దుకుపోతుంది. మరి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుందండి వీళ్ళు తప్పక ఏంటంటే మనకి గురువుని పూజించుకోవాలి. గురువే నమః అని మనం కంటిన్యూస్ గా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అదేంటంటే థర్స్డే చేయొచ్చు, అలాగే మంగళవారాలు చేయొచ్చు. రోజు చేసేవాళ్ళు తప్పక వాళ్ళ ఓపికను బట్టి చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫ్యూచరే ఇంపార్టెంట్. అంటే పిల్లలు అని ఎందుకు చెప్తున్నాం అంటే అది ఫ్యూచర్ గురించి మాట్లాడినప్పుడే. సో పిల్లలు బాగుండాలి, అలాగే వాళ్ళకి లక్ చేకూరాలి అన్నప్పుడు ఏంటంటే ఈ 8 నెలలు తప్పక ఈ పూజలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, తల్లి మనకి మొదటి గురువు.
సో ఏ గురువుని కొలిచినా కూడా మంచిదే అన్నమాట. అందుకనే మనం జనరల్గా మనం చెప్పామంటే శక్తికి పూజ చేయండి అని చెప్తాం. ఎందుకంటే శక్తి రూపానికి పూజ చేసినప్పుడు తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Right. అలాగే ఆబ్స్టకల్స్ కూడా కొంతవరకు మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ని ఇస్తాయి, కరేజ్ని ఇస్తుంది కదా. ఈ పూజలు చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, కరేజ్ వస్తుంది, అలాగే పేషెన్స్ కూడా వస్తుంది. అవును ఇవాళ అవ్వకపోతే రేపు అవుతుంది అన్న ఒక నమ్మకం కరేజ్ ఉంటుంది. ఉంటుంది, Yeah. కరేజ్ అనేది వస్తుంది అనమాట. సో Mm. తప్పక అవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పచ్చు. డెఫినెట్లీ ఈ 7 months కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని వీళ్ళకి ఈ 7 నెలలు కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి కుజ స్తంభన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి? మనం చూసామంటే మకర రాశికి విత్ రెస్పెక్ట్ మనం చూడాలంటే 4th లార్డ్ అయ్యారు, అలాగే 11th లార్డ్. Mm. వెరీ గుడ్ యాక్చువల్ గా Mm. చాలా మంచి Mm. ఏదైనా ఇస్తారనమాట. Mm. లాభాన్ని ఇచ్చే ఒక గ్రహం అంటే ఈ రాశి వాళ్ళకి. Mm. ఆయనేమో 7th కి మరి 6th కి వెళ్తున్నారు. Mm. సో తప్పక వీళ్ళకి ఏం చూపిస్తోంది ఇక్కడ, లాసెస్ ఎక్కడ చూపిస్తోంది, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, Mm. అలాగే బిజినెస్ వాళ్ళకి కొంతవరకు మోతాదులో లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సీక్రెట్ ఎనిమీస్ అంటే ఏంటి, మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఈ రాశి వాళ్ళు జనరల్ గానే తోబుట్టులు కానీ, ఫ్రెండ్స్ కానీ, సన్నిహితులు కానీ అంటే కూడా ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటారు. సో కలుపుకొని ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం అనేది పెడతారు. నమ్మక ద్రోహం చేసే ఛాన్సెస్ ఈ 8 నెలలు అనుకుందాం కాసేపు, 8 నెలల్లో మనకి కనిపిస్తోంది, ఎస్పెషల్లీ రిట్రోగ్రేడ్ మోషన్ అయినప్పుడు. అలాగే మనం చూసాము అంటే 7th లో మనకి అలాగే కర్కాటకంలో నీచపడుతున్నారు ఈయన. సో తప్పక వీళ్ళ దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళ పార్ట్నర్కి, మనం బిజినెస్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఎప్పుడు మనకి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు. ఓకే. తప్పక వాళ్ళు చేసే పనిలో కానీ, లేకపోతే హెల్త్ విషయంలో కానీ తప్పక ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. ఎక్కువ ఖర్చు అనేది చూపిస్తోంది. సో ఖర్చు కూడా దేనికి చూపిస్తోందంటే ఎక్కువ మనకి మెడికల్ ఇష్యూస్కే మనకి చూపిస్తోంది ఇక్కడ. మెడికల్గా అంటే ఏంటంటే కొద్ది ఒంట్లో బాగాలేకపోతే తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు. అలాగే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు నీచపడినప్పుడు. అలాగే మనం చూసాము అంటే జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట, టు అ సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి అండ్ ఆల్సో ఈ రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మొత్తం జాతకం గురించి అంటే మొత్తం గ్రహాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సో జనరల్గా మార్స్ ఇచ్చేది ఏంటంటే కుటుంబాల్లో కలహాలు, ఓకే, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఆటంకాలు, అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళే వాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా శ్రమ అనేది కనిపిస్తోంది అనమాట. సో ఈ 8 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండడం, కొంచెం ఏంటి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శని గ్రహం, ఆయన కూడా ఎప్పుడు రిట్రోగ్రేడ్ మోషన్లోనే ఉన్నారు. సో ఇన్ని మనకి మైనసెస్ చూపిస్తున్నాయి కనుక తప్పక హెల్త్ విషయం మీద జాగ్రత్త పెట్టడం, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక హెల్త్లో మీద వాళ్ళ హెల్త్, అట్ ద సేమ్ టైం కుటుంబ పరంగా హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం ఎక్కువ మంచిది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే సేవింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ రెమెడియల్ మెషర్స్ వీళ్ళు తప్పక చేయాలి. వీళ్ళకి ఏంటంటే శనికి చేయాలి అంటే ఈశ్వరాయ నమః అని చెప్పుకోవచ్చు. మనకి ఈశ్వరుడినే ఎప్పుడైనా చెప్పుకుంటాం, శనీశ్వరుడు అంటాం. అందుకనే ఈశ్వరుడికి చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే శివుడికి, అలాగే కుటుంబ పరంగా శివుడు పార్వతి పిల్లలు పిక్చర్ పెట్టుకుని చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పూజ చేయడం నిత్యం, శనివారం ఒక్కటే మనం మాట్లాడుకోవట్లేదు. అలాగే నవగ్రహ ప్రదక్షిణ తప్పక చేయండి. అలాగే ఏంటంటే మనకి కుజుడేమో ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నీచ పడినప్పుడు ఇంకా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ఆల్రెడీ నేను ఎనిమీస్ అన్నాను, లాసెస్ అన్నాను. అలాగే ఏంటంటే కొంతవరకు డైరెక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో తప్పక సక్సెస్ అనేది వస్తుంది. బిజినెస్ పీపుల్కి బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా బాగుంటుంది అనమాట ఆ టైము. ఎందుకంటే అందరూ సహకరిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనమాట, జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
రైట్, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయండి కుజ స్తంభన ద్వారా? యాక్చువల్గా కుజ స్తంభన ఎక్కడ జరుగుతోంది అంటే మనకి 5వ ఇంట్లో 6వ ఇంట్లో జరుగుతోంది. అండ్ ఆల్సో ఈయన ఏంటంటే 10th లార్డ్ అయ్యాడు. ఈ రాశి వాళ్ళకి 3rd and 10th లార్డ్. సో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుందంటే వీళ్ళకి కర్మ, అంటే చేసే కర్మలో కొన్ని ఆటంకాలు అనేవి చూస్తారు. అంటే ఏదైనా అవ్వచ్చు, కర్మ అంటే మనం చేసే పని, ఏ పని అయినా వీళ్ళకి అవ్వదు అసలు. అన్నీ ఏంటంటే కాలయాపన అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి అని చెప్పచ్చు అనమాట. అందులో ఏంటంటే మనకి కుజుడు నీచపడినప్పుడు వీళ్ళు ఏ పని తలపెట్టినా అసలు పనులు జరగవు అని చెప్పాలన్నమాట. ఎందుకు జరగవు అంటే ఆ కరేజ్ అనేది రావాలి, అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కనుక తప్పక వీళ్ళకి పనులు జరగవు. ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు అండ్ ఆల్సో నీచపడినప్పుడు అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న తోబుట్టువులు ఉంటారు కదా, వీళ్ళ తోబుట్టువులు వాళ్ళకి బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 5th లో పడుతున్నాడు, 3rd లార్డ్ 5th లో పడుతున్నాడు. సో కొంతవరకు గుడ్ లక్ అని చెప్పచ్చు కూడాను. అంటే చిన్న మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడు నీచపడినప్పుడు, 6th హౌస్లోకి వెళ్ళినప్పుడు. సో వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఘోషిస్తున్నాయి ఈ స్తంభన మూల అని. అండ్ ఆల్సో వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ చెప్పాలి అంటే మనకి మిథునంలో ఉన్నప్పుడు బాగుంటుంది. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఫిబ్రవరి వరకు బాగుంటుంది. దాని తర్వాత కొంతవరకు బ్యాడ్ పీరియడ్ అనే చెప్పుకోవాలన్నమాట. సో దేంట్లో బ్యాడ్ పీరియడ్ అంటే కెరియర్ విషయంలో. ఫస్ట్ కెరియర్ బట్టే కదా ఈ కాలంలో మనం డబ్బు అనేది నిర్ణయిస్తున్నాం, సంపద రావడం అనేది నిర్ణయిస్తున్నాం. సో మనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుంది కానీ అధిగమించి సేవింగ్ చేసుకోవడానికి డబ్బు ఉండదు, తక్కువ ఉంటుంది అని చెప్పాలి. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎప్పుడు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్నప్పుడు, కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు. సో మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి అండ్ ఈ రాశి వారి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళు జాగ్రత్త ఎక్కడ వహించాలి అనేది ఏంటంటే ఖర్చు దగ్గర. అంటే ఏంటి, ఎలా అవుతుందో ఖర్చు తెలియదు, నీళ్ళగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక జాగ్రత్త వహించాలి. అట్ ద సేమ్ టైం పిల్లల పరంగా, కుటుంబ పరంగా ఖర్చులు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మెడికల్ ఇష్యూ అవ్వచ్చు, వేరే అంటే స్టడీస్, బయటకు వెళ్ళి చదువుకోవడం, కొంచెం దూబ్రా ఖర్చు అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్ అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా, అంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ప్లస్ పాయింట్స్, కొంతవరకు మైనస్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో ఏది ఈజీగా అవ్వట్లే. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఈ 8 నెలలు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ వచ్చాము అంటే పరిహారాలు చేయాలి అంటే తప్పక ఈశ్వరుడికి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు రాహువే నమః అని కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రాహు కూడా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే నీలం కలర్ బట్టలు కూడా సాటర్డే వేసుకున్నా కూడా కొంతవరకు, అంటే ఏంటంటే ఆ ఇండికేషన్స్ అంతే, కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనం మంగళవారం కుజుడికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కానీ, లేకపోతే దుర్గాదేవికి, ఎస్పెషలీ మనం కుంభానికి దుర్గా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం, దుర్గాదేవి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. సో దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నాం. దాంపత్య జీవితం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పక ఇవి చేయవలసిందే అన్నమాట. రైట్, అవి చేసుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా, కొంచెం బ్యాడ్ పీరియడ్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. జస్ట్ అదే దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి కుజ స్తంభన? మీనరాశి వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పాలి, పాజిటివ్ రిజల్ట్స్ అని. ఎందుకంటే 2nd and 9th లార్డ్ కదా, ఆయనేమో 4th లో సంచారం జరుగుతోంది. ఈ సంచారం చాలా మంచి సంచారం. రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు పడతారు, దట్ ఇస్ కామన్. మనం మాట్లాడుకున్నది ఇందాక నుంచి కామన్ గా మాట్లాడుకుంటున్నాము. కానీ వీళ్ళకి ఏంటంటే కుటుంబ పరంగా కొంత అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో భాగ్యానికి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి, మనం ఇదివరకు చేసిన పని ఏదైనా మనం ముగించలేదు అంటే అవన్నీ కూడా ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ వీళ్ళకి ట్రావెలింగ్, అంటే బయట దేశాల నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట.
సో ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు కాదు, మిగతా పీరియడ్లో. అండ్ ఆల్సో మనం చూసామంటే సెకండ్ లార్డ్ ఎప్పుడు నీచ పడతాడో కొంతవరకు కుటుంబంలో వీళ్ళది పై చేయి ఉండొచ్చు. ఉండొచ్చు అంటే నీచ పడతారు కదా, మిగతా వాళ్ళందరూ కొంచెం తగ్గొచ్చు, వీళ్ళు పైకి ఉండొచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితి అనేది రావచ్చు అనమాట. బాగుంటుంది, వాళ్ళకే బాగుంటుంది కదా అది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ విషయానికి వస్తే కూడా స్టెబిలిటీ అనేది వీళ్ళకి కొంతవరకు వస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ మనం చూసామంటే ట్రావెలింగ్ అప్పుడు, ఎస్పెషలీ ట్రావెలింగ్ ఏంటంటే బిజినెస్ పరంగా ట్రావెల్ చేసినా కూడా, వేరే దేనికి జాబ్ పరంగా కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది. తప్పక వీళ్ళకి ట్రావెలింగ్లో కూడా బాగుంటుంది. మరీ అధికమించిన శ్రమ అంటూ ఏమీ కనిపించట్లేదు ఎక్కువ, ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నాయి కనుక ఈ గ్రహం కొంతవరకు ప్రాబ్లం ఇచ్చిన, అంటే ఏంటి, కుజగ్రహం స్తంభన మూలాన్ని కొంతవరకు లేట్ అయినా కానీ సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారు అనేది మనకి కనిపిస్తోంది. అంటే ఇది మనం మాట్లాడుకునేది 8 నెలల వరకే. సో బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎస్పెషలీ కోర్ట్ విషయాల్లో కానీ, లేకపోతే ఏమైనా వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ కోర్టులో ఉంటే కూడా కొంచెం స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ సక్సెస్ అనేది కొంచెం లేట్గానే వస్తుంది అని ఇందాక కూడా మాట్లాడుకున్నాము. హెల్త్ పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు ఊరట అనేది చూడగలుగుతారు, ఎస్పెషలీ ఇక్కడ ఉన్నప్పుడు, మనకి మిథునంలో ఉన్నప్పుడు అనమాట. 5th house లోకి ఉన్నప్పుడు ఏంటంటే మనకి నీచ పడతారు కనుక కుజుడు, కొంతవరకు వీళ్ళ సంపాదన బాగుంటుంది. ఎందుకంటే 9th లార్డ్ కదా, 5th లో పడ్డాడు, నీచ పడ్డాడు కనుక వాళ్ళు అనుకున్న మోతాదు రాకపోవచ్చు కానీ వస్తుంది. సక్సెస్ అనేది చూస్తారు వీళ్ళు అనేది కనిపిస్తుంది అనమాట. బానే ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా బానే ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి, కొత్తగా పెళ్ళి అవ్వాలి, నాకేమో మాంగళ్య బలం అని చెప్తూ ఉంటాం మనం, అవన్నీ కూడా బానే ఉన్నాయి. అండ్ వీళ్ళు శుభకార్యాలకి తప్పక ఖర్చులు అనేది పెడతారనమాట. బానే ఉంటుంది. ఇవన్నీ రిట్రోగ్రేడ్ మోషన్ కాకుండా మిగతా అన్ని బాగుంటాయి. సక్సెస్ఫుల్ గానే ఉంటుంది ఈ రాశి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అంత బాలేదు అన్నమాట. సో కొంతవరకు, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు దట్టే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది కొంతవరకు వాళ్ళకి సక్సెస్ అనేది చూపిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే వీళ్ళు రెమెడియల్ మెజర్స్ చేయాలి అంటే తప్పక గురువుకి మనం కాళ్ళు పట్టుకోవాలి, అంతే కదా. సో గురువారం మనం టెంపుల్కి వెళ్ళడం కానీ, లేకపోతే గురువుని పూజించడం కానీ చేసుకోవచ్చు, లేకపోతే గురువే నమః ఎవ్రీడే చాంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను అన్నట్టు శక్తి పూజలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్స్డే ఎవరైనా సరే ఏ గురువుకున్నా కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకున్నప్పుడు వీళ్ళకి తప్పక పాజిటివిటీ అనేది ఇంకా పెరుగుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. తప్పక కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పక చేసుకోండి. రైట్, బ్యూటిఫుల్ అండి. ద్వాదశ రాశులకి కూడా కుజ స్తంభన వల్ల ఎటువంటి రిజల్ట్స్ ని వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది సవివరంగా తెలియజేశారు. ఈ సుమారుగా 8 నెలలు, మీరు అన్నట్టుగా 8 నెలలు కూడా ప్రతి ఒక్కరూ ఇంచుమించుగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క వృశ్చిక మీన రాశుల వాళ్ళకి మాత్రం బానే ఉంది అని చెప్పారు, బాగుంది అని చెప్పారు ఇన్ఫాక్ట్. సో వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి పీరియడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పరిహారాలు చేసుకుని ఆ భగవంతుడిని ఆశ్రయించి ఈ కుజస్తంభన పీరియడ్ ని చాలా జాగ్రత్తగా అందరూ డీల్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.